ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మార్చి 17, 18, 19 తేదీల్లో ఈ జాతకులారా జాగ్రత్తగా ఈ నెలలోనే మీ 33 కోట్ల మంది దేవతలు మీకు ఒక గంభీరమైన హెచ్చరికను పంపిస్తున్నాడు. ఈ 3 రోజులలో శాస్త్రం చెప్తున్న యథార్థం ఏమిటి అంటే, ఈ 3 రోజులలో మీ జీవితంలో జరగబోయే ఆ 6 పరిణామాలు మీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. పొరపాటున కూడా ఈ వీడియోను మధ్యలో వదిలేయకండి. ఎందుకంటే మీ జీవితాంతం గుర్తుండిపోయేలా కొన్ని రహస్యాలను ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. ఈ రాశివారు గమనించాలి. ఈ 3 రోజులలో విశ్వంలో 3 ప్రధాన గ్రహాల కలయిక అత్యంత ప్రభావవంతమైన మహాసంయోగాన్ని సృష్టిస్తుంది. ఈ గ్రహాల గమనం ఎంతోమంది జ్ఞానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకవైపు కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడు మీకు మీ జీవితంలోనే కొంత అలజడిని సృష్టించాలని చూస్తుంటే, మరోవైపు ఈ రాశి వారిపైన తన అపారమైన కరుణను చూపిస్తున్నారు అన్ని గ్రహాలు. గుర్తుపెట్టుకోండి, మీకు దేవుని అనుగ్రహం కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి ముంగట సంతోషాలు తాండవం చేయకుండా ఎవ్వరి తరము కాదు. కానీ ఇక్కడే ఈ రాశివారు ఒక విషయాన్ని కూడా గ్రహించాలి. అజాగ్రత్తగా ఉంటే అనర్థాలు తప్పవు. వివరాల్లోకి వెళ్ళే ముందు మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ రాశి వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆశిస్తూ కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని చెప్పి పూర్తి భక్తితో రాయండి. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజులలో మీకు కలలో కూడా ఊహించని విధానంగా ఒక పెద్ద కుదుపు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశివారు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి మీ వెనక గోతులు తీయడానికి సిద్ధమవుతున్నారు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే ఈ నెలలో మీకు వెన్నుపోటు పొడవడానికి ఈ 3 రోజులలో ప్లాన్ చేస్తున్నారు. మీ చుట్టూ ఉంటూనే మీ వినాశనాన్ని కోరుకుంటున్న ఆ గోముఖ వ్యాఘ్నం ఎవరు? ఈ రాశి జాతకులరా, ఆ రహస్య శత్రువు పేరు మరియు ఆ వ్యక్తి గుర్తింపును నేను ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరిస్తాను. ఎందుకు అంటే, ఒకవైపు మీకు అదృష్టం తలుపు తడుతున్న సమయంలోనే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తుల దృష్టి మీ పైన పడింది. వారి అసూయ వలన మీ సంతోషాలు ఒక్కసారిగా ఆవిరైపోయే ప్రమాదం ఉంది. మీ ఇంట్లోనే ఉండి మీ జీవితాన్ని నరకం చేయాలనుకుంటున్న ఆ గద్దర్ ఎవరు? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అంతేకాదు, ఈ రాశివారు ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ నెలలో మీ జీవితంలోనే ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఒక అత్యంత శుభప్రదమైన శక్తి కలిగిన స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె రాకతో మీ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోయి మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఈ రాశి జాతకులారా, ఆ పుణ్యవతి అయిన స్త్రీ మీ జీవిత పరిధిలోకి అడుగు పెట్టగానే అప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ పరుగులు తీస్తాయి. కుంటుపడిన మీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడుతుంది. వెలవెలబోతున్న మీ కుటుంబంలో మళ్ళీ చిరునవ్వులు, పండగ సందడి మొదలవుతాయి. అసలు మీ జీవిత పరమార్థం ఏమిటో మీకు అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం, ఆమెలోని దైవిక శక్తి అంతటి మహిమగలది. ఆమె కేవలం మీ దరిదాపులో ఉన్నా చాలు. ఆమె అదృష్టం వలన ఈ రాశి వారి నిద్రపోతున్న తలరాత మళ్ళీ మేలుకుంటుంది. మీ నుదుటి రాత పూర్తిగా మారిపోతుంది. మరి అంతటి అదృష్టాన్ని మూసుకొచ్చే ఆ స్త్రీని ఎలా గుర్తుపట్టాలో నేను ఈ వీడియోలో మీకు ముందు వివరంగా చెప్తాను. ఈ రాశి వారు ఒక్కటి విషయాన్ని గ్రహించాలి. ఈ 3 రోజులు సామాన్యమైనవి కాదు. సుమారు 555 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆకాశగంగలో 3 గ్రహాల అద్భుత మహాసంయోగం ఏర్పడుతుంది. ఇది మీ విధిని తిరగరాసే శక్తిని కలిగి ఉంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. కానీ నేను చెప్పే మార్గంలో గనుక మీరు నడిస్తే ఈ 3 రోజులు మీ జీవితంలోని స్వర్ణయుగంలా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్తున్నాను. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో అందబోయే ఆ సంతోషం గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అందుకే ఈ విలువైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఇప్పుడే వీడియోను లైక్ చేయండి.
న్యాయదేవుడైన ఆ శనిదేవుడి కృపా కటాక్షాలు ఈ రాశి వారిపైన ఉండాలి అంటే కామెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో 3 సార్లు జై శనిదేవ్ అని చెప్పి రాయండి. మీ మనసులోని భక్తిని చాటుకోండి. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి స్మరిస్తారో వారికి రాబోయే 24 గంటల్లోనే ఒక గొప్ప శుభవార్త అందుతుంది. ఈ 3 రోజులలో మీ కష్టాలని హరించి వేస్తుంది. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. రంగుల వెనకాల మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల అసలు రంగులు బయటపడబోతున్నాయి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేవారే తమ భయంకరమైన రూపాన్ని మీకు చూపిస్తారు. లోకరీతి ఇంతే మిత్రులారా. ఈ రాశివారు ఎవరి కోసమైతే ప్రాణం ఇస్తారో వారే చివరకు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని వాడుకొని మీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చూస్తారు. చివరకు మీకు మిగిలేది మానసిక వేదన మాత్రమే. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి జాతకులారా, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీ మీద కోప్పడతారో, మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే మీకు నిజమైన స్నేహోభిలాషులు. ఈ స్వార్థపూరితమైన కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి, కానీ మీ మంచి కోరి ఇది వద్దు, ఇది నీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తులు దైవస్వరూపులు. వారిని ఎప్పుడు కూడా ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ రాశి వారి రాత్రి నిద్రను దూరం చేస్తున్న అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే డబ్బు. గత కొన్నేళ్లుగా మీరు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సంపాదన వస్తుంది కానీ వచ్చినట్టే వచ్చి నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. డబ్బు ఏనుగు నడకలాగా నెమ్మదిగా వస్తుంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చీమ కంటే వేగంగా మాయమైపోతుంది. అసలు మీ జీవితంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు నిలవటం లేదు? ఆ మహాలక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో స్థిరంగా ఎందుకు ఉండటం లేదు? దీనికి కారణం బయటెక్కడో లేదు మిత్రులారా, మనలోనే ఉంది. మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తాయి. ఈ రాశివారు ఎంతటి కష్టాలలో ఉన్నా సరే మీ నోటితో ఎప్పుడు నా దగ్గర పైసా లేదు, నా రాత ఇంతే, దేవుడు నాకు కష్టాలే ఇచ్చాడు అని చెప్పి అనకండి. ప్రతి చిన్న విషయానికి ఇతరుల దగ్గర ఏడవడం, మీ దారిద్ర్యాన్ని అందరికీ చెప్పుకోవడం ఒక పెద్ద పొరపాటని శాస్త్రం చెప్తుంది. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ లేమి గురించి, దుఃఖం గురించి చర్చలు జరుగుతుంటాయో ఆ ఇంటి గుమ్మం కూడా లక్ష్మీదేవి తొక్కదు. ఈ రాశి వారి జేబు ఖాళీగా ఉన్నా సరే ఎవరైనా సరే అడిగితే ఆ దేవుడి దయ వలన అంతా బాగుంది అని ధైర్యంగా చెప్పండి. మన చుట్టూ అదృశ్యమైన దైవిక శక్తి ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయి. మీరు నా దగ్గర డబ్బు లేదని ఏడుస్తూ ఉంటే ఆ శక్తులు తదాస్తులు అంటాయి. ఫలితంగా మీరు మరింత పేదరికంలోకి వెళ్తారు. అందుకే ఉన్న దానిలోనే సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఈ రాశివారు మనసులోని ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉండి అయస్కాంతంలా ధనం నీ వైపు అంతగా ఆకర్షించబడుతుంది. ఈ రాశి జాతకులారా, అయస్కాంతంలా సుఖ సంతోషాలు, సంపద మీ వైపు ఆకర్షించబడతాయి. ఇక ఇప్పుడు ఈ 3 రోజులలో వేచి ఉన్న అతిపెద్ద శుభవార్త ఏమిటో తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితంలోని ఎన్నేళ్లుగానో వేధిస్తున్న ఆ వెలితి, ఆ ఒంటరితనం ఈ 3 రోజులతో శాశ్వతంగా ముగించుకోబోతున్నాయి. మీ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో ఈ రాశి వారి కోల్పోయిన ఆ చిరునవ్వు మళ్ళీ మీ ముఖం పైన వికసిస్తుంది. ఇప్పటిదాకా మీరు ప్రతి చిన్న విషయానికి కుంగిపోయేవారు, విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేవారు. కానీ ఇకపై ఆ దుర్భర పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోని అడుగుపెట్టిన క్షణం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని శక్తి పుట్టుకొస్తాయి. ఈ రాశి వారి ఇన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూస్తున్న ఆ మనశ్శాంతి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్, ఆ గౌరవం అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ దరి చేరుతాయి. అయితే ఇక్కడ ఈ రాశి జాతకులు ఒక చిన్న జాగ్రత్త పాటించాలి. ఆ వ్యక్తి లేదా ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి గౌరవించడం నేర్చుకోండి.
చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే మనకు మేలు చేసేవారిని మనం ధృవీకరిస్తాం, మనల్ని నాశనం చేసేవారిని వెనక పరుగులు తీస్తాం. ఈ రాశివారు ఈసారి ఆ పొరపాటు చేయకండి. ఆ వ్యక్తి రాక మీ ఇంటికి ఒక శుభ సంకేతం. ఆమె అడుగు పెడితే మీ దారిలోనే ప్రతి ముళ్ళు కూడా పూలబాటగా మారిపోతుంది. మీ జీవితం నిజమైన స్వర్గంగా మారిపోతుంది. ఈ రాశి జాతకులారా, ఇంతవరకు వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే నేను చెప్తున్న ఈ మార్పులు మీ జీవితంలోకి కనిపిస్తున్నాయో లేదో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ ఈ రాశి జాతకులారా జాగ్రత్త. ఈ 3 రోజులలో మీ గుండె ఆగిపోయేంతటి షాకింగ్ సంఘటనపై ఎదురు కావచ్చు. అది నేరుగా మీ మీద ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఈ రాశి వారికి అత్యంత సన్నిహితులైన వారు, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మీద ఒక గండం పొంచి ఉంది. అకస్మాత్తుగా ఒక అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం మీ ఇంటి తలుపులు తట్టవచ్చు. మన మీద ఏదైనా దెబ్బ పడితే భరించగలగడం, కానీ మన వాళ్ళు కళ్ళ ముందు ఇబ్బంది పడుతుంటే చూడడం మరణంతో సమానం. సరిగ్గా అలాంటి ఒక పరీక్ష సమయం ఈ 3 రోజులలో ఈ రాశి వారికి ఎదురు కాబోతున్నాయి. మీ ఆత్మీయులు ఎవరైనా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా విజ్ఞతతో ఆలోచిస్తే ఆ గండం నుంచి వారిని ప్రాణాలతో కాపాడుకోగలరు. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీరు రాయి మీద గీతలా గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులలో ఈ రాశి వారు తన ప్రాణంలా ధనాన్ని కాపాడుకోవాలి. ఈ 3 రోజులలో ఆకాశం నుంచి వర్షంలా ఖర్చులు వస్తాయి. ఈ రాశి వారికి ఒక్కసారి జేబు కాలయ్యే ప్రమాదం ఉందని గ్రహగతులు సూచిస్తున్నాయి. ఆ ఖర్చులు ఎంతటి భయంకరంగా ఉంటాయి అంటే మీరు గత్యంతరం లేక అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. నమ్మండి, తీసుకున్న అప్పు కూడా మీ అవసరాలకు సరిపోని పరిస్థితి ఎదురవ్వచ్చు. మీరు ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న సొమ్ము, మీ బ్యాంక్ బ్యాలెన్స్ రాత్రికి రాత్రే కరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఆలోచించవచ్చు, అసలు ఈ ఖర్చులు ఎక్కడి నుండి వస్తాయి అని. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరైనా అనారోగ్యం చేయడం వల్ల హాస్పిటల్ వల్ల బిల్లులు కావచ్చు, లేదా విలాసాల వల్ల చేసే వృధా ఖర్చులు కావచ్చు. ముఖ్యంగా అందరిలోనూ గొప్పగా కనిపించాలి అని చెప్పి తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం ఈ రాశివారు డబ్బు ఖర్చు చేయరండి. మీ చిన్నపాటి అజాగ్రత్త ఖర్చులకు పెంచి పోషిస్తుంది. కానీ మీరు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు. ఎవరినో మెప్పించడానికి ఒక్క రూపాయి కూడా వృధా చేయకండి. ఇప్పుడు మీరు పొదుపు చేసే ఆ డబ్బే రేపు మీకు ప్రాణదాతంగా మారుతుంది. లేదంటే ఆ తర్వాత రక్త కన్నీరు కాల్చిన ప్రయోజనం ఉండదు. మరో ముఖ్యమైన విషయం, మీ డబ్బును భద్రంగా ఉంచుకోండి. ఈ 3 రోజులలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి. అవసరమైతే వేల సార్లు సారీ చెప్పండి, కానీ పొరపాటున కూడా అప్పు మాత్రం ఇవ్వకండి. ఈ రాశివారు ఈ 3 రోజులలో మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే తిరిగి వస్తుందని ఆశ వదిలేసుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచిపోయినా ఆ డబ్బు మీకు అందదు. మీకు అత్యవసరమై మీరు కాళ్ళ వెళ్ళబడిన మీ డబ్బును వారు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుంచి డబ్బు తీసే ముందు 100% ఆలోచించండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశివారు తమ కళ్ళు చెవులు అప్రమత్తంగా ఉంచండి. ఈ 3 రోజులు సామాన్యమైనది కాదు. ఇదే మీకు ఈ 3 రోజులలో మీకైతే చాలా అద్భుతమైన రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులలో మీకు అరుదైన గ్రహయోగాలు కలిసినప్పుడు విశ్వంలో దైవిక శక్తులు ఎంత బలంగా ఉంటాయో ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలోనే విజృంభిస్తాయి. ఇలాంటి సమయంలో అకారణంగా గాయాలు కావడం లేదా ప్రమాదాలు జరగడం చాలా సహజం. అందుకే ఈ రాశి జాతకులకు విన్నపం ఒకటే, వెంటనే ఏదైనా శక్తివంతమైన హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. ఈ రాశి జాతకులారా, అందుకే నా విన్నపం ఒకటే, వెంటనే ఏదైనా ఒక శక్తివంతమైన హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. అక్కడి పండితుని అడిగి మంత్రించిన ఒక నల్లటి రక్షాదారాన్ని లేదా రక్షా కవచాన్ని తీసుకొని మీ మెడలో ధరించండి. కేవలం మీరు మాత్రమే కాదు, ఈ రాశి వారు తమ పిల్లలకు, తల్లిదండ్రులకు మరియు కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఈ రక్షాదారాన్ని ఖచ్చితంగా కట్టించాలి.
సాక్షాత్తు ఆ మహాబలి హనుమంతుడే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎందుకంటే ఈ 3 రోజులలో భూమిపైన శక్తుల మధ్య భయంకరమైన ఘర్షణ జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ఇప్పుడు ఈ రాశి వారి చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను మీ మెదడులోని ప్రతి తలుపు తెరిచి మరీ వినండి. ఈ రాశి జాతకులారా, ఇది ఈ 3 రోజులలో మీకు మొదటి 2 నెలలు చేతిలో ఇసుకరాయి ఎలా జారిపోయాయో మీకు తెలియదు. ఈ 3 రోజులలో ప్రపంచాన్ని తిరగరాస్తారని మీరు కన్న కలలు, అనుకున్న లక్ష్యాలు ఏవి కూడా ఇప్పటికీ నెరవేరలేదు. ప్రతిరోజు గడవడం మీకు ఒక భారంగా అనిపిస్తుంది కదూ. కానీ నిరాశ పడకండి. ఈ రాశి అదృష్టపు తలుపులు మరి పగలగొట్టి అదృష్టం తలుపు తట్టే సమయం ఈ 3 రోజులలో ఉంటుంది. నిజమే, మొదటి వారం రోజులలో కొంత ఒడిదొడుకులు, అల్లజడి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఈ ఈ నెలలో ఒక మాయాజాలంలాగా అయిపోతుంది మిగతా రోజులు కూడా. ఈ రాశివారు ఒక ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ఎవరో మంత్రం వేసినట్టుగా పరుగులు తీస్తాయి. కానీ ఈ రాశివారు ఇక్కడ ఒక నిబద్ధతను పాటించాలి. అదే మీ ఆలోచన విధానం. ఈ 3 రోజులలో విశ్వంలోని శక్తులు ఎంత బలంగా ఉన్నాయి అంటే మీరు ఏది ఆలోచిస్తే అదే మీ జీవితంలో వాస్తవంగా మారుతుంది. మీరు మనసులోని భయాన్ని, నెగిటివిటీని రాణిస్తే జీవితంలోనే వినాశనం మొదలవుతుంది. అదే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. అంతా మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజులలో వాతావరణ మార్పుల వల్ల విపరీతమైన బద్ధకం వచ్చే అవకాశం ఉంది. రోజంతా పడుకొని ఉండాలని, ఏ పని చేయకూడదని అనిపిస్తుంది. కానీ ఇదే ఆ మాయాజాలం. దీన్నే మీరు ఎదుర్కోవాలి. సరిగ్గా ఇదే నెలలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించిన అవకాశాలు మీ తలుపులు తడతాయి. ఈ రాశివారు ఎవరైతే తమ బద్ధకాన్ని వదిలి విశ్రాంతిని త్యాగం చేస్తారో వారు ఈ ఏడాది కోట్లలో సంపాదిస్తారని ఖచ్చితంగా కూడా చెప్తున్నాను. మనస్సును గెలిచిన వాడే విజేతగా నిలుస్తాడు. మరియు ఈ రాశివారి కోసం ఈ నెలలో పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఇప్పుడు చెబుతాను. మన శాస్త్రాల ప్రకారం కుక్కలను భైరవ స్వామి స్వరూపంగా భావిస్తారు. ఈ రాశివారు ఈ నెలంతా నోరు లేని కుక్కల సేవ చేయండి. వాటికి బిస్కెట్లు తినిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా రోడ్డు మీద ఏదైనా కుక్క చర్మ వ్యాధితో లేదా గాయాలతో కనిపిస్తే వెంటనే మందులు తెచ్చి పాలలో కలిపి దానికి తాపండి. ఆ మూగజీవి బాధ గనక మీ వల్ల తగ్గితే నమ్మండి, కర్మల అధిపతి అయిన ఆ శనిదేవుడు మీపై ఎంతలా ప్రసన్నుడవుతాడంటే మీరు ఊహించని విధానంగా అపారమైన ధన సంపదను ప్రసాదిస్తాడు. మీ 7 తరాల కూర్చొని తిన్న తరిగిపోనంత ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మీ మీ మీకు కుజీలు కూడా సరిపోలేనంత సంపద చేరుతుంది. మన ఛానల్ కుక్కలకు సంబంధించిన పరిహారాలు ఎందుకు చెప్తాము అంటే, పరిహారాలు ఈ కలియుగంలో అతి త్వరగా ఫలితాన్ని ఇచ్చే మహా ఉపాయం ఇదే. కాబట్టి రాబోయే నవరాత్రుల సమయంలో దీని వెనుక ఉన్న మరికొన్ని రహస్యాలను కూడా నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ రాశివారు ఒక ముఖ్యమైన హెచ్చరికను గమనించాలి. ఈ 3 రోజులలో మీకు అత్యంత భయంకరమైన దిష్టి తగిలే అవకాశం ఉంది. అవును, ఈ రాశివారి జీవితంలో ఎప్పుడైతే గాడిలో పడుతుందో, మీరు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే మీ ఇరుగు పొరుగు వారు, మీ సొంత బంధువుల కుళ్ళు మరియు కుతంత్రపు చూపులు మీ కుటుంబం పైన, మీ పనిపైన పడతాయి. చాలామంది అంటుంటారు మన స్థాయిని అందరికీ చూపించాలి అని. కానీ నేను చెప్తున్నాను, ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజులలో మీరు ఏ పని చేసినా, లేకపోతే ఈ వారం రోజులలో ఏ పని చేసినా రహస్యంగా నిశ్శబ్దంగా చేయండి. మీ విజయాల గురించి పూరంతా డప్పు కొట్టకండి. అందరికీ చూపిస్తేనే గౌరవం పెరుగుతుందని చెప్పి అనుకుంటారు. కానీ నిజానికి చెడు దృష్టి అనేది రాయిని కూడా పగలగొట్టే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే మీ సంతోషాలను ఇతరుల కంట పడనివ్వకుండా
జాగ్రత్తగా నడుచుకోండి. ఈ రాశి వారి కెరియర్ మరియు వ్యాపారానికి ఇది దశాబ్ద కాలంలోనే అత్యంత అనుకూలమైన సమయం అని నేను హామీ ఇస్తున్నాను. ఈ నెలల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న పాత సమస్యలన్నీ ఇప్పుడు ఖాళీ బూడిదైపోతాయి. భూమి, భవనం మరియు పిత్రార్జిత ఆస్తులకు సంబంధించిన వివాదాలు మీకే అనుకూలంగా పరిష్కరించబడతాయి. అయితే ఈ రాశి వారు చేయాల్సిన ఒకే ఒక పని మీ మాటను అదుపులో ఉంచుకోవడం. కోపంలో ఎవరినైనా కానీ నిందించడం లేదా ఎత్తి పొడవడం ద్వారా మీరే మీ చేతులారా అదృష్టాన్ని పాడు చేసుకోకండి. మీ తీపి మాటలే ఈ నెలలోనే మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతాయి. ఎందుకు అంటే ఈ రాశి వారి జాతకులారా, ఆకాశంలోనే రాహువు మరి కుజుడు, శనుడు ఈ 3 క్రూర గ్రహాల దృష్టి ఒకేసారి మీ పైన పడినప్పుడు ఆ ప్రభావం మొదటిగా మీ మాట మీద పడుతుంది. మాటపై అదుపు తప్పేలాగా మీకు పరిహారాలు ప్రేరేపిస్తాయి. ఈ గ్రహాలు ప్రేరేపిస్తాయి. ఏళ్ల తరబడి సంపాదించుకున్న పేరు, గౌరవం మట్టిలో కలిసిపోతాయి. క్షణిక ఆవేశంలోనే మీరు మీ కుటుంబ సభ్యులను, ప్రేమికులను లేదా ఇరుగు పొరుగు వారిను కఠినమైన మాటలతోనే నొప్పించే అవకాశం ఉంది. ఆ మాటల వారి గుండెల్లోనే బాణంలా గుచ్చుకుంటాయి. ఫలితంగా మీ ప్రాణ స్నేహితుడు కూడా మీకు శాశ్వతంగా కూడా దూరం అవుతారు. ఈ సమస్య కేవలం ఇంటి వరకే పరిమితం కాదు, బయట సమాజంలో కూడా మీ అదుపులేని మాటల వలన మీరు ఊహించలేని ఒక భయంకరమైన వివాదాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళవచ్చు అంటే నడి రోడ్డుని ఇతరులతో ఘర్షణ పడడం, చేయి చేసుకునే స్థాయికి వెళ్ళడం, లేదా అనవసరంగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రావచ్చు. అందుకే ఈ రాశివారు ఈ 3 రోజులలో తమ మాటలు తూచి మాట్లాడాలి. మౌనంగా ఉండడమే మీకు ఈ 3 రోజులలో శ్రీరామ రక్ష. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చేదు నిజాలను మీ గుండె గట్టి చేసుకొని వినండి. ఈ రాశివారు తమ భావోద్వేగాల మీద ఒక బలమైన అడ్డుకట్ట వేసుకోవాలి. నేను ఎప్పుడు మీకు హెచ్చరిస్తూనే ఉంటాను, మీ ఎమోషన్స్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలోనే ఎప్పుడు కూడా ఒకే రకమైన నాటకం జరుగుతుంది. ప్రజలు మీ దగ్గరకు చాలా మాటలతో వస్తారు, మీ మీద అమితమైన ప్రేమను చూపిస్తారు. కానీ మీ అవసరం తీరగానే మిమ్మల్ని వాడుకొని మీకు కోలుకోలేని వెన్నుపోటు పొడిచి కన్నీళ్లను వదిలేసి వెళ్ళిపోతారు. కొందరు వ్యక్తులు చెదపురుగుల్లాగా మీ సంపాదనను తిని పక్కకు తప్పుకుంటారు. కొందరు మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. మరికొందరు మీ మనస్సుతో ఆడుకొని మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. జనం కేవలం తమ కాలక్షేపం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ ఈ రాశి జాతకులారా, ఇక చాలు. ఇప్పుడు మీ మనస్సును నిలువులా రాయిలా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికైనా సరే మీరు మనుషులను గుర్తుపెట్టుకోవడం నేర్చుకోకపోతే ఈ స్వార్థపూరిత సమాజం మిమ్మల్ని రోజు వెంటాడుతూనే ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఘోర కలియుగంలో మీ సొంత మనుషులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. అవును, మీ ఇంట్లోని వారు, మీ బంధువులే మీ హక్కును లాక్కోవడానికి కాచుకొని కూర్చుంటారు. ఈ మార్చి మీకు బాగా బలమైన కుట్రల నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు కనుక ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నట్లయితే మీ కళ్ళు తెరిచి ఉంచండి. మీ భూమిని లేదా ఆస్తిని ఎవరైనా సరే అపహరించడానికి స్కెచ్ వేయవచ్చు. మీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును లాక్కొనవ్వాలని చూడవచ్చు. ఈ రాశివారు అప్రమత్తంగా లేకపోతే సొంత వాళ్ళ వల్ల కలిగే ఈ మోసం మిమ్మల్ని బ్రతికుండగానే చంపేస్తుంది. ఇక ఈ రాశివారు తమ ప్రాణాల మీదకు వచ్చే మరో గండం గురించి వినాలి. రాబోయే కాలం మీ ఆరోగ్యానికి ఒక అగ్ని పరీక్ష వంటిది. ఆ 3 క్రూర గ్రహాలు మీ జాతకంలోనే ఒకేసారి కదులుతున్నప్పుడు మీకు ఎంతటి డబ్బు వచ్చినా, పనులు పూర్తి అవుతున్నా మీ శరీరం మాత్రం రోగాల నిలయంగా మారే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని వేధించడమే కాకుండా ఏదైనా పెద్ద మరియు తీవ్రమైన వ్యాధి మీ మీద ప్రభావం చూపవచ్చు. ఆ అనారోగ్యం వల్ల మీ దరి చేరిన అద్భుతమైన అవకాశాలన్నీ కూడా చేయి జారిపోయే ప్రమాదం ఉంది.
ఒక్కసారి ఆలోచించండి. మీ ఆరోగ్యం సహకరించకపోతే ఎంతటి సంపద ఉన్నా ఏం లాభం? ఒక్కసారి ఆలోచించండి. మీ శరీరం గనక మంచాన పడితే మీరు సంపాదించిన ఆ కోట్ల రూపాయలు ఏ పనికి వస్తాయి? మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనం మొత్తం ఆసుపత్రి బిల్లులకు, మందులకే నీళ్ళలా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ రాశివారు తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం వేగంగా మారుతుంది, ఎండల తీవ్రత పెరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే మీ చిన్నపాటి నిర్లక్ష్యానికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రాశివారు గమనించాలి. ఇన్ని సవాళ్ళు ఉన్న ఈ 3 రోజులలో కేవలం ఆ దైవ చింతన మాత్రమే కాపాడగలదు. మీరు ఈ 3 రోజులలో న్యాయదేవుడైన శనిదేవుణ్ణి మరియు సంకట మోచన హనుమంతుడిని అమితంగా పూజించాలి. ప్రతి మంగళవారం, శనివారం, ఈ వారం 10 రోజులలో హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. స్వామివారి ముందు కూర్చొని పూర్తి ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా పఠించండి. ఈ నెల ఆఖరి వరకు మీరు ఇట్లా దర్శించుకోండి. ఈ రాశివారు కనుక ఇది పాటిస్తే ఈ భయంకరమైన నెల కూడా మీకు వరంగా మారిపోతుంది. ఇక మీకు మీ జీవితంలోనే ప్రతి కష్టాన్ని వేళ్ళతో సహా పెగిలించి వేసే ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రం లాంటి పరిహారాన్ని మీకు చెబుతాను. ఈ రాశివారు జాగ్రత్తగా వినండి. మీరు గనక చాలా దారిద్ర్యంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటే, పగలు రాత్రి కష్టపడిన ఫలితం దక్కడం లేదని బాధపడుతుంటే, మీరు క్రమం తప్పకుండా రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయండి. ముఖ్యంగా శనివారం రోజు రావి చెట్టు చుట్టూ తిరగడం ఈ రాశి వారికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. దీంతో పాటు ఒక రహస్య తాంత్రిక పరిహారం కూడా చెప్తాను. రాత్రి పడుకునే ముందు ఒక ఇత్తడి గిన్నెలో స్వచ్ఛమైన పెరుగును తీసుకోండి. ఆ గిన్నెను మీరు పడుకునే మంచం పక్కన మీ తలపై అంటే తలగడ దగ్గర పెట్టుకొని పడుకోండి. ఉదయం లేవగానే ఎవరితోనూ కూడా మాట్లాడకుండా ఆ పెరుగును తీసుకొని వెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో పోయండి. ఒకవేళ రావి చెట్టు అందుబాటులో లేకపోతే ఏదైనా సరే పవిత్రమైన చెట్టు మొదట్లో సమర్పించండి. ఈ రాశివారు కేవలం కొద్ది రోజుల్లోనే మీ కళ్ళతో మీరొక అద్భుతాన్ని చూస్తారు. మీ నిద్రపోతున్న అదృష్టం సింహంలా గర్జించి మేలుకుంటుంది. 4 దిక్కుల నుండి ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా రాకెట్ వేగంతో పూర్తవుతాయి. సమాజంలోనే మీ గౌరవం స్థాయి పెరుగుతాయి. ఏదైతే మీరు దశాబ్దాలుగా వేచి చూస్తున్నారో అవన్నీ కూడా సమయం కంటే కూడా ముందే మీ పాదాల చెంతకు చేరుతాయి. ఇది ఎందరో పాటించి ఫలితం పొందిన అద్భుతమైన మార్పు. చివరిగా ఈ రాశి వారికి నేను ఎప్పుడు కూడా చెప్పే ఒకే ఒక మహామంత్రం, నీ ఆలోచనే నీ జీవితం. మన శరీరం, మన భవిష్యత్తు అన్నీ మన ఆలోచనల నుంచి పుట్టే శక్తితో పుడతాయి, నడుస్తాయి కూడా. మన మెదడులో మీ ఆలోచన పుట్టిందంటే మీ శరీరం మొత్తానికి బానిసంలా పనిచేయడం మొదలుపెడుతుంది. అందుకే ఈ రాశివారు ఎప్పుడు కూడా సానుకూలమైనగా ఆలోచించండి, విజయం మీదే అని నమ్మండి. ఈ రాశి జాతకులారా, అలాగే ప్రతి విషయంలో గొప్ప మార్పును మీరు తోడవుతుంది. మీ అదృష్టం మీకు ఒక శిఖర స్థాయికి చేరుకుంటే మీ భవిష్యత్తులో మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ సఫలమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ వారి వారి పనుల్లోనే విజయాలు సాధిస్తారు. దీనివల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. వీలైతే మీ కుటుంబంతో కలిసి ఒక చిన్న యాత్రకు లేదా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ మీకు నచ్చిన విధానంగా గడపడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది.
ప్రేమ విషయానికి వస్తే మీ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు లేదా అపార్థాలు తలెత్తకుండా ఉండాలి అంటే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ అదృష్టం ఎంతలా ఉంది అంటే ఎప్పుడో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. మీరు ఊహించని విధానంగా పాత బాకీలు లేదా ఆగిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. మీకు భారీ విజయం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవాలి. మీ బిజినెస్లో అకస్మాత్తుగా ఊహించని లాభాలు వస్తాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక, మీ వ్యాపారానికి సంబంధించిన పత్రాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. కష్టపడండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు అండగా ఉన్నాయి. మీ మనసులో ఉన్న కొత్త ఆలోచనలు ఇప్పుడు ఆచరణలో పెట్టండి. మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. ఈ రాశి జాతకులారా, ఈ రోజులలో మీ జీవితంలో సంతోషాల అలలు ఎగిసి పడుతున్నాయని మీరు స్పష్టంగా గమనిస్తారు. మీరు ఎంతో కాలంగా ఏ వస్తువుల కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాటిని అప్పుడు చాలా సులభంగా చేసుకుంటున్నారు. సొంత ఇల్లు కట్టుకోవడం కావచ్చు, కొత్త వాహనం కొనడం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ఒప్పందం కావచ్చు. మీరు చేసే ప్రతి పనిలో లాభం ఖాయం. ఎందుకంటే మీ జాతకంలోనే గ్రహాల స్థితి అంత అద్భుతంగా ఉంది. పైగా ఆ దేవత తోడు కూడా మీకు లభించింది. ఇక భయపడాల్సిన అవసరం ఏముంది? అందుకే ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం వెంటనే వీడియోను లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మేము ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి మీ జీవితంలోని కష్టాలను తొలగించదగల లక్ష్యంగా మీ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నాం. మీ జీవితంలో ఎక్కడ లోపం ఉందో గుర్తించి దానికి పరిష్కారాన్ని వీడియోల రూపంలో మీ దాకా చేరవేస్తున్నాం. దీని వెనుక మా రాత్రింబగల కష్టం ఉంది. మేము మీ నుండి ఆశించేది కేవలం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇది మీకు పూర్తిగా ఉచితం, కానీ దీనివల్ల మీకు కలిగే లాభం మాత్రం అపారమైనది. మీరు గనక రాబోయే 3 రోజుల పాటు మన వీడియోలను క్రమం తప్పకుండా చూస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని ఖచ్చితంగా కూడా చెబుతున్నాము. మీ జీవితంలోని ప్రతి బాధను, ప్రతి బలహీనతను తుడిచిపెట్టి మిమ్మల్ని ఒక మహారాజులా దీవించేలా చేసే బాధ్యత మాది. సాధారణంగా మన జీవితంలోనే ఆర్థిక ఇబ్బందులు, సుఖ సంతోషాలను లోటు కానీ ఉన్నాయి అంటే దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మేము ఆ కారణాన్ని వెతికి పట్టుకొని మీ ముందుకు తీసుకొస్తాం. చాలామంది తమ శత్రువుల వల్ల పడే ఇబ్బందులను మాతో చెప్పుకుంటూ ఉంటారు. ఆ శత్రువుల నుండి మీకు తొలగించే మార్గాలను కూడా సూచిస్తాం. కొందరు స్పష్టమైన శత్రువుల్లో ఎవరు లేరు కదా, మరి మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంటారు. మరికొందరు తమపై తాంత్రిక ప్రయోగాలు జరిగాయని ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు మీ జీవితంలోనే విరోధులు ఉన్నారో లేరో అనేది మేము అడిగినప్పుడు చాలామంది లేరని చెప్తారు. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంటుంది. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోనికి ఆ దేవత అడుగు పెట్టబోతున్న ఈ సమయంలో ఈ రహస్య శత్రువుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలో శత్రువులు లేరని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. మేము మీ జాతకాన్ని చాలా లోతుగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడింది. మీ జీవితంలో నిజంగానే శత్రువులు ఉన్నారు. వారు ఎవరో బయటకి వ్యక్తులు కారు.
మీ సొంత మనుషులే మీ వెంటే ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనకాల తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. మేము ఈ విషయాలను బయట పెట్టినప్పుడే మీరు మీ అసలైన శత్రువులను గుర్తించి వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అందుకే మన ఛానల్తో ఎప్పుడైనా టచ్లో ఉండండి. ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే విషయం. ఇప్పుడు మీ మనసులోని ఒక ప్రశ్న వెతుకుతుంది కదా, మాకు ఇలాంటి రహస్య శత్రువులు ఉన్నారా అని. అవును, మీ గ్రహస్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీకు చుట్టుపక్కల తిరిగే వ్యక్తి. అతడు మీకు కుటుంబ సభ్యుడు కాకపోయినా మీ పొరుగువారు లేదా మీ స్నేహితుల బృందంలోనే వ్యక్తులు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీకు పెద్దగా హాని చేయకపోతున్నాడు, కానీ భవిష్యత్తులో అతడు ఏదైనా ఒక కుట్ర పన్నితే మేము మీకు ముందే హెచ్చరిస్తాము. ప్రస్తుతానికి మీ పైన ఆ హనుమంతుడి ప్రత్యేక కృప ఉంది. ఆ స్వామి ఆశీస్సుల వలనే మీ శత్రువుల ప్రయోగాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. కాబట్టి మీరు వాటి గురించి భయపడాల్సిన పని లేదు. కానీ ఈ రాశి వారు 3 విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటిది, భారీ వాహనాలు తిరిగే రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ జాతకంలోనే అకస్మాత్తుగా ప్రమాదం జరిగే యోగం కనిపిస్తుంది. కాబట్టి లారీలు, ట్రక్కుల వంటి పెద్ద వాహనాలకు దూరంగా ఉండండి. ఇక రెండవ విషయం, సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయట తిరగకండి. చీకటి పడ్డాక ఎవరినైనా కానీ కలవడానికి వెళ్ళడం లేదా బయట తిరగడం వలన మీరు అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా గొడవలు, వాదనలు జరుగుతుంటే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. అక్కడ మీకు గాయాలు కావచ్చు లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రాశి జాతకులారా, ఇక్కడ మీ జీవితాన్ని ప్రభావితం చేసే 3వ హెచ్చరిక కూడా ఉంది. అదే, మీరు ఎవరికి ఏ వస్తువులు ఇవ్వకూడదు అని. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎంతో సన్నిహితులుగా అయినా సరే ఈ 2 వస్తువులను లేదా సమాచారాన్ని పొరపాటున కూడా పంచుకోకండి. మొదటిది, మీ ఇంటి వాహనాన్ని, అలాగే మీ బండిని కానీ కారును కానీ ఇతరులకు అసలు ఇవ్వకండి. ఒకవేళ మీరు మీ వాహనాన్ని వేరే వారికి ఇస్తే అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని మీ జాతక చక్రం చెప్తోంది. కాబట్టి దీనివల్ల అనవసరమైన పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి చట్టపరమైన ఇబ్బందులతో పాటుగా భారీగా డబ్బు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. ఇక మీ ఆర్థిక పరిస్థితి గురించి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి లేదా నగలు ఉన్నాయనే విషయాలను ఎవరికీ చెప్పకండి. ఒక్కోసారి మాకు ఉత్సాహంతో, గర్వంతోనూ ఈ విషయాలు బయట పెడతారు, కానీ అదే మాటలు తర్వాత మీకు శత్రువులు అనిపించి తీరని కష్టాలను పెడతాయి. జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం సురక్షితంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడితో ముగిసిపోలేదు. మీ జీవితంలో నిజంగానే శత్రువులు ఉన్నారు అంటే, అవును, మీరు ఒకరు కాదు, 2 శత్రువులు ఉన్నారు. అందులో ఒకరు మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తి కాక రెండవ వ్యక్తి మీ బంధువుల రూపంలో దాగి ఉన్నారు. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. కాబట్టి మనకు మంచి రోజులు ఉన్నప్పుడు మనతో ఉండి కష్టకాలంతో ముఖం చాటేసేవారు అసలైన బంధువులు కాదు. మీ సంతోషాన్ని చూసి పైకి నవ్వుతూ అభినందిస్తూ వెనక మాత్రం మీపైన విషం చిమ్మేవారే మీ అసలైన శత్రువులు. ఇలాంటి వారు మీ ముందు ఆకాశానికి ఎత్తేస్తారు, కానీ మీరు లేని సమయంలో మిమ్మల్ని ఎలా కిందకు లాగాలని కుట్రలు పన్నుతుంటారు. ఇటువంటి ద్వంద్వ స్వభావం ఉన్న బంధువుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి జాతకులారా, మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైన సమయం వచ్చేసింది. మా దేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్